జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సాంకేతిక సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సాధన యొక్క అవసరం, సాధన ఆవశ్యకత అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి సాధన అనేది సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా ఉండాలి, తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి కలగాలి. అది కఠోరంగా కాఠిన్యంగా ఉండకూడదు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుపై ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. మానవుడు నాగరికత పరిణామంలో అతి సున్నితంగా, సూక్ష్మంగా తయారయ్యాడు. 25,000 సంవత్సరాల క్రితం మానవుడికి నేటి మానవుడికి ఎంతో వ్యత్యాసం ఉంది. మానవుడు సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో, అధునాతన జీవన విధానంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నాడు. 4 గోడల మధ్య కూర్చొని భూమండలం మొత్తంలో ఎక్కడేం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాడు. అంతరిక్ష ప్రయోగాల్లో పూర్తిగా నిమగ్నమయ్యాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతున్నాడు. అద్భుతాలను ప్రదర్శించగలుగుతున్నాడు. ఏ రంగాన్ని తీసుకున్నా, ఏ వ్యవస్థను తీసుకున్నా అనూహ్యమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది, కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో సాధన అనేది ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా జరగాలి. మనస్సుపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. అందువలన క్రీస్తు పూర్వం నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు మానవుడి యొక్క మానసిక పరిస్థితికి 2020వ సంవత్సరం తర్వాత మానవుడి యొక్క మానసిక పరిస్థితికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆనాడు అందించినటువంటి ఆధ్యాత్మిక విధానం నవీన మానవుడి యొక్క మేధస్సుపై ప్రయోగించకూడదు. విధానాలు మారుతూ ఉండాలి. మానవుడి యొక్క మేధస్సు మారుతూ ఉంది కాబట్టి అందించేటటువంటి విధానాలు కూడా మారుతూ ఉండాలి. ఆనాడు ఆది మానవుడి యొక్క మనసు ముడి రూపంలో ఉంది, రఫ్గా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది, అక్షరాస్యత తక్కువగా ఉంది, తెలివి, మేధా సంపత్తి పరిమితంగా ఉన్నాయి, ప్రజ్ఞ కూడా పరిమితంగా ఉంది. అందువల్ల ఆర్య సంతతి దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి అంతరంగంలో ఉన్నటువంటి కొద్దిపాటి సంస్కారాలను సమూలంగా కరిగించుకొని విశ్వదర్శనం గావించుకొని అటువంటి విలువైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అద్వైత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే గత 25,000 సంవత్సరాలుగా నాగరికత పరిణామంలో మనిషి భౌతికంగా బలహీనపడుతూ వచ్చాడు, మానసికంగా కలుషితమవుతూ వచ్చాడు. శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి, మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. మనసు ఎప్పుడైతే మృదువుగా, సున్నితంగా, సూక్ష్మంగా ఉందో దానిపై ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేసినా సత్ఫలితం రాకపోగా ఇంకా నష్టం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల క్రీస్తు పూర్వం నాటి విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. పతంజలి కాలం నాటి పరిస్థితులు వేరు, గౌతమ బుద్ధుడి కాలం నాటి పరిస్థితులు వేరు, ఆది శంకరాచార్యుల కాలం నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. అందువల్ల మనం ఏం చేయాలి? మనిషి మీద ఎటువంటి ఒత్తిడి ఉండకుండా మనసును బలవంతంగా సాధనకు మళ్లించకుండా సాధన ఒక ఆటలాగా సునాయాసంగా జరిగిపోయే విధంగా మన విధానాన్ని అందించగలగాలి. నేను ఆ విధంగానే
నా శరీరం మీద ప్రయోగాలు చేసుకున్నాను కాబట్టి సత్ఫలితాన్ని పొందగలిగాను. కఠోర నియమాలు పాటించడం అంటే అది అందరికీ అందకుండా పోవటమే. కొద్ది మందికి మాత్రమే పరిమితం అవుతుంది. వాళ్ళు కూడా ఆ మార్గాన్ని కఠోరంగా కాఠిన్యంగా తయారు చేసి అందరికీ అందకుండా దాన్ని పరిమితం చేస్తూ ఉంటారు. వాస్తవానికి సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ చేయకుండా ఉండటమే. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకొని దాన్ని ఆచరించటం, అనుసరించటం, అనుభవంలోకి పొందటమే. ఏదో ఒకటి చేయటం అంటే కర్మ అవుతుంది. కర్మ జరుగుతుందంటే తప్పనిసరిగా ఫలితాన్ని ఆశించటం ఉంటుంది. ఆశించిన ఫలితం లభించిందనుకోండి, తప్పక సంతృప్తి ఉంటుంది. ఫలితం అందకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అటువంటి తృప్తి అసంతృప్తుల మధ్య సాధన కొనసాగిస్తున్నామంటే మనసు ఇంకా బలోపేతం అవుతుంది. ఒకదాన్ని ఆశిస్తూ ఉండి మరొకదాన్ని వ్యతిరేకిస్తూ సాధన కొనసాగించేటట్లయితే అంతరంగంలో ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. వాస్తవానికి అసలు సాధన యొక్క అవసరం ఏమిటి? సాధన యొక్క ఉద్దేశం ఏమిటి? ఎవరైనా ఎందుకు సాధన కొనసాగించాలి? సాధన యొక్క అవసరం ఏమిటి? ఎందుకు మనిషి బలహీనపడ్డాడు? అందుకు మూల కారణం ఏమిటి? బలహీనపడ్డటువంటి మనిషిని బలోపేతం గావించడం ఎలా? దీనిని గురించి మనం లోతుగా అధ్యయనం చేసేటట్లయితే సాధన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఆది మానవుడు జంతువులాగా జీవించాడు. జంతువు అంటే ఆహారము, నిద్ర, మైథునం, భయం. ఆహారము, నిద్ర, మైథునం, భయం అంటే అవన్నీ జంతువుల యొక్క లక్షణాలు, జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి లక్షణాలు అవుతాయి. అతనికి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే మరణ భయం. మరణ భయం నుండి బయటపడటం కోసమే తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. ఎలా? ప్రకృతిలో ఒంటరిగా స్వేచ్ఛగా జీవించేటటువంటి మానవుడు సామూహిక సంఘ జీవనానికి మళ్ళాడు. అప్పుడే స్వేచ్ఛను కోల్పోయాడు, బంధాలలో పడ్డాడు. ఎప్పుడైతే స్వేచ్ఛను కోల్పోయి బంధాల్లో పడ్డాడో మనసు సూక్ష్మంగా తయారు కావటం మొదలుపెట్టింది. మనసు బలోపేతం అవుతూ వచ్చింది. మనసు అంటే ఆలోచనల సమూహం, మాయకు ప్రతిరూపం. బంధాలను పెంచుతుంది, మనిషిని పరిమితం చేస్తుంది, ప్రజ్ఞ కుంచింపజేస్తుంది, అహంకారాన్ని బలోపేతం చేస్తుంది, స్వార్థం, సంకుచిత తత్వాన్ని పెంచుతుంది. కాబట్టి మనసు అంటే ఆలోచనల సమూహం. మనసు వికసిస్తూ ఉందంటే ఆలోచనల వేగం తగ్గుతూ ఉంటుంది. మనసు కుంచుకుంటూ ఉందంటే ఆలోచనల వేగం పెరుగుతూ ఉంటుంది, బంధాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత, వివాహ వ్యవస్థకు శ్రీకారం గావించబడిన తర్వాత మానవుడికి నేను, నాది, నాకనేటటువంటి పరిమిత తత్వం బలోపేతమైంది. కుటుంబ పోషణ తన కనీస బాధ్యతగా మారింది. ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతిలో కలిసి ఉండి ప్రకృతిలో మమేకమై ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి మానవుడు స్వేచ్ఛాయుత జీవితం నుండి సామూహిక సంఘ స్థిర జీవితానికి అలవాటు పడ్డ తర్వాత అతనిలో మోహబంధాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం ప్రకృతిని తన అవసరాలకు వాడుకుంటూ వచ్చాడు. యాజమాన్య తత్వం ఏర్పడింది.
ఆస్తులు అంతస్తులు తనకు అవసరమయ్యాయి. ప్రకృతిని విభజించుకుంటూ, ప్రకృతిని ఉపయోగించుకుంటూ, వాడుకుంటూ, ప్రకృతి వనరుల ద్వారా తన అవసరాలు తీర్చుకుంటూ ప్రకృతికి పూర్తిగా దూరమయ్యాడు. మనసు ఎప్పుడు బలహీనపడింది? ప్రకృతికి దూరమైనప్పుడు మనసు బలహీనపడింది. ఎప్పుడైతే మనసు బలహీనపడిందో తదనుగుణంగా శరీరం కూడా బలహీనపడుతూ వచ్చింది. ఆది మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. నవీన మానవుడు 6 పదులు నిండకుండానే జీవితాన్ని ముగించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు మూల కారణం ఒక్కటే, మనసు ద్వారా ఏర్పడేటటువంటి బంధాలు. ఆ బంధాలనే వేదాంత పరిభాషలో మోహం అన్నారు. ఆ మోహాన్ని వదిలించుకోవటమే మోక్షం అవుతుంది. కాబట్టి మనిషికి సాధన యొక్క అవసరం ఎందుకు వచ్చింది? ఏదో పోగొట్టుకున్నాడు, ఏదో అవసరమైంది. పోగొట్టుకున్న దానిని పొందటం కోసం, అవసరమైన దాన్ని స్వీకరించడం కోసం, సేకరించుకోవటం కోసం, పొందటం కోసం సాధన అవసరమైంది. కాబట్టి ఎప్పుడైతే సాధనకు ఉపక్రమిస్తున్నాడో తనకేదో కావాలి అనే భావన ఉంది, అంతరంగంలో అసంతృప్తి ఉంది. అసంతృప్తి లేకుండా, కోరిక లేకుండా ఎవరు కూడా కర్మకు వెళ్ళరు. సాధన అనేది కూడా ఒక రకమైన కర్మే కదా. అసంతృప్తి, అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సాధన వైపుకు మళ్ళుతారు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆరోగ్యం కోసం, అవసరాలు తీర్చుకోవటం కోసం, సమస్యలు పరిష్కరించుకోవటం కోసం ఆ మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. సాధన అంటే ఆశించి కొనసాగించటం అవుతుంది. ఆశించి కొనసాగించేటప్పుడు ఆశించిన దానికోసం మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆశించింది లభించినప్పుడు తృప్తి కలుగుతుంది, లభించకపోతే అసంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఆశించింది అందదో, అవసరం లేనిది అందుతూ ఉంటుందో, అవసరం లేని దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, అవసరమైన దాన్ని కోరుకుంటూ ఉంటారు. అవసరం లేనిది మనకు లభించినప్పుడు దాన్ని తప్పనిసరిగా వ్యతిరేకించడం జరుగుతుంది. అవసరమైంది లభించినప్పుడు తప్పనిసరిగా దానికోసం ఆరాటం కలుగుతుంది, కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే సాధన అనేటటువంటి కర్మ మొదలైందో అక్కడే మనసు తీవ్రంగా ఆరాటపడుతుంది. పోగొట్టుకున్నది పొందాలి అనే భావన ఎప్పుడైతే మనసులో ఉంటుందో అటువంటి వ్యక్తులు సాధనకు ఉపక్రమించినప్పుడు తప్పనిసరిగా ఆశించడం జరుగుతుంది. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, అసలు మనసులో కలుషితం చేరటానికి మూల కారణం ఏంటి? మనసు బలహీనం పడటానికి మూల కారణం ఏంటి? మనసులో లోపాలు ఉండటానికి మూల కారణం ఏంటి? అందుకు మూల కారణం ఏంటి? మనిషి జీవన విధానం సమూలంగా మారిపోయింది. సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసం మనిషి ఆరాటపడుతూ సహజత్వాన్ని కోల్పోయాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించవలసినటువంటి మానవుడు ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, కానీ ప్రకృతికి అనుగుణంగా జీవించే వారిలో మాత్రమే సుఖవంతమైన, సులభతరమైన జీవితం ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళల్లో సులభతరమైన, సుఖవంతమైన జీవితం ఉంటుంది, కానీ దానిలో కష్టం అనేది కూడా ఇమిడి ఉంటుంది.
మనిషి ఇంత టెక్నాలజీ కనిపెట్టడానికి మూల కారణం ఏంటంటే శ్రమ లేకుండా జీవితాన్ని కొనసాగించాలి, అన్నీ సమకూరాలి, రిస్క్ పడకూడదు, చెమట పోయకూడదు, ప్రకృతిని ఉపయోగించుకుంటూ సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ ప్రకృతి మీద అనూహ్యంగా ప్రయోగాలు చేస్తూ సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని తారాస్థాయికి తీసుకొచ్చాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యంగా పెరగటం వల్ల వనరుల కోసం పోటీ పెరుగుతూ వచ్చింది. చుట్టూ భౌతిక సంపద లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే భౌతిక సంపదను అనూహ్యంగా సేకరించాలి అనే భావన కలిగిందో అప్పుడే ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. గత 25,000 సంవత్సరాలుగా ఈ పరిణామం దశల వారీగా జరుగుతూ వస్తుంది. మానవుడు చేస్తున్నా చేయబోతున్నా సరిదిద్దుకుని పెద్ద తప్పు ఏంటంటే దీన్ని అంతటిని అభివృద్ధిగా భావిస్తున్నాడు. కానీ మీరు నేను తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ఎంత మోతాదు పెరుగుతుందో మానసిక శక్తులు అంతే మోతాదులో బలహీనమవుతాయి. మనసు బలహీనమైందంటే తదనుగుణంగా శరీరం కూడా బలహీనపడుతుంది. మనసు శరీరం రెండు బలహీనపడ్డాయంటే ఆరోగ్యం పోతుంది, ఆయువుకు దించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది, మరణ భయం మనిషి నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడటం కోసం సాధన అనేది అవసరమైంది. కానీ కీలకమైనటువంటి విషయం ఏంటంటే దైనందిన జీవితంలో మార్పులు జరగకుండా ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించకుండా మనిషి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరు. కాబట్టి మార్పు ఎక్కడ రావాలి? శరీరంలో మార్పు రావటం కాదు, ఇంద్రియాలు చైతన్యవంతం కావటం కాదు, మనసులో మార్పు రావాలి, జీవన విధానంలో మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి, ఆచార వ్యవహారాలలో మార్పు రావాలి. గత కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి తిరోగమనంలో ఉంటూ సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని పూర్తిగా వదిలేసి కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడి తిరిగి పునరుద్ధరించలేని స్థాయికి బలహీనపడ్డాడు. ఇదంతా ఆకస్మికంగా జరగలేదు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యలేదు, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నాడు. ఎలా జీవించాలో అలా జీవించడం లేదు, ఎలా జీవించకూడదో అలా జీవిస్తున్నాడు. ఏమి తినాలో అది తినటం లేదు, ఏమి తినకూడదు అది తింటున్నాడు. ఇదంతా ఏమిటి? ఆలోచన విధానంలో వచ్చినటువంటి పొరపాటు, అలవాట్లలో వచ్చినటువంటి పొరపాటు, జీవన శైలిలో వచ్చినటువంటి పొరపాటు. ఇటువంటి పొరపాటును సరిదిద్దుకోకుండా సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? ఆసనాలు దేనికి పనికొస్తాయి? కేవలం శారీరక శుద్ధికి మాత్రమే పనికొస్తాయి. ప్రాణాయామ దేనికి పనికొస్తుంది? నాడీ మండలాన్ని తాత్కాలికంగా శుద్ధి చేయడం కోసం మాత్రమే పనికొస్తుంది. కానీ మనిషికి అవసరమైంది ఏమిటి? మనసు మారాలి. మనసును మార్చకుండా శరీరం మీద ఎటువంటి బలవంత ప్రయోగాలు చేసినా ఈ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా. రెండవది బాహ్యముఖం, అంతర్ముఖం అనేటటువంటి రెండు విషయాల్ని మనం పరిగణనలోనికి తీసుకోవాలి. సాధన అనేది బాహ్యముఖాన్ని పెంచకూడదు, అంతర్ముఖం వైపుకు మళ్లించాలి.
ఎప్పుడైతే బాహ్యపరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని మనిషి సాధన చేస్తున్నాడో బంధాలు ఇంకా బలోపేతమవుతున్నాయి. బాహ్యపరమైనటువంటి అంశాల వలన బంధాలు ఇంకా పెరుగుతాయి. అసలు సాధన యొక్క ఉద్దేశం ఏంటి? బంధాలను కరిగించుకోవటం, సంపూర్ణ స్వేచ్ఛను పొందటం కదా. ఒకే ఒక విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనే భావన కానీ, భగవంతుడు బాహ్యంగా ఉండి నా జీవితానికి మార్గదర్శనం చూపిస్తున్నాడు అనే భావన కానీ, భగవంతుడి ద్వారానే అంతా జరుగుతుంది అనేటటువంటి భావన కానీ, గురువులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, వీళ్ళందరూ కూడా నీకు భిన్నంగా ఉన్నారు అనే భావన కలిగినప్పుడు నీ దృష్టి వాళ్ళ మీదకు మళ్ళుతుంది. నీ దృష్టి వాళ్ళ మీదకు మళ్ళిందంటే బంధాలు పెరుగుతాయి. బంధాలు పెరుగుతున్నాయంటే స్వేచ్ఛకు అవకాశమే లేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో 3 విశిష్టమైనటువంటి అంతస్తులు ఉన్నాయి. 1 ద్వైతం, 2 విశిష్ట అద్వైతం, 3 అద్వైతం. ద్వైతం అంటే అనంతమైనటువంటి విశ్వాన్ని ఒక ప్రమాణంగా చేసుకొని, జీవుడిని మరొక ప్రమాణంగా చేసుకొని, జీవుడిని విశ్వాన్ని వేరుగా చూస్తూ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన శక్తి ద్వారానే నా జీవితం నడుస్తుంది అనేటటువంటి భావంతో ఆ శక్తిని ఆలంబనగా చేసుకొని, ఆవాహనం చేసుకొని ఆలోచిస్తూ ఉండి ఆ శక్తే నన్ను నడిపిస్తుంది అనేటటువంటి భావన బలీయంగా ఉంటే అది ద్వైతం అవుతుంది. ద్వైతం చాలా ప్రమాదకరం. మనిషిని బానిసగా తయారు చేస్తుంది, బంధాలను పెంచుతుంది. కాబట్టి ద్వైతం అనేటటువంటిది తప్పనిసరిగా అవసరమే, కానీ అది ప్రాథమికమైనటువంటి దశ. అలా కాకుండా ఎదురుగా ఒక పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ, గురువుని కానీ, స్వామీజీని కానీ, బాబాని కానీ, ఇష్ట దైవాన్ని కానీ, దేవతను కానీ ఎదురుగా ప్రతిష్ఠించుకొని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఆ దైవమే సర్వస్వం అనే భావంతో ఆ దైవం పట్ల, దేవత పట్ల సంపూర్ణ శరణాగతిలో ఉంటే అదే విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం కూడా బంధాలను పెంచుతుంది. మన దృష్టి మన మీద లేదు, ఎదురుగా ఉన్నటువంటి పటం మీద, విగ్రహం మీద, దేవుడి మీద, దేవత మీద ఉంది. అది కూడా ఒక రకంగా అశాస్త్రీయతే. ఎందుకంటే ద్వైతం అనేది అనంతమైన విశ్వాన్ని, జీవుణ్ణి వేరు చేస్తుంది. విశిష్టాద్వైతం ఏంటంటే అనంతమైనటువంటి విశ్వానికి ప్రతిరూపంగా ఒక దేవుణ్ణో దేవతను ప్రతిష్ఠించుకొని ఆ దేవతను ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఉంటే అది విశిష్టాద్వైతం అవుతుంది. ఆ దేవత పట్ల శరణాగతిలో ఉండాలి, ఆ దేవతను ఆవాహనం చేసుకోవాలి, ఆ శక్తిని స్వీకరించాలి. ఆ శక్తి నన్ను నడిపిస్తుంది అనేటటువంటి భావంతో ఆ శక్తి మీద 100% ఆధారపడి జీవించడమే విశిష్టాద్వైతం అవుతుంది. ఇది ఇంకా ప్రమాదకరం. చాలామంది భక్తులు మీరు గమనించండి, మూఢభక్తిలో ఉంటారు. తమను గురించి తాము పూర్తిగా మర్చిపోతారు. రాముడే సర్వస్వం అంటారు, కృష్ణుడే సర్వస్వం అంటారు, ఇంకా వేరే ఏమీ లేదంటారు. ఈ విధమైనటువంటి భక్తి వలన ఒక రకంగా అంతర్లీనంగా మానసిక అవకతవకలు కనిపిస్తాయి, పల్వర్షన్స్ వస్తాయి. చాలా ప్రమాదం. బయట ఉన్నటువంటి వ్యక్తి కానీ, శక్తి కానీ నన్ను నడిపిస్తున్నాడనేటటువంటి భావన ఉంటే అది బానిసత్వమే కదా. బానిసత్వంలో జీవించడం అంటే మోహాన్ని పెంచుకోవటమే కదా.
మోహాన్ని పెంచుకోవటం అంటే మోక్షానికి దూరం కావటమే కదా. కాబట్టి ఆలోచించండి, ద్వైతం విశిష్టాద్వైతం రెండు కూడా బంధాలను పెంచుతాయి. భారతదేశంలో దేవాలయాల మోతాదు పెరగటం వల్ల, మాలలు పెరగటం వల్ల, కర్మకాండ పెరగటం వల్ల, ఉపాసనాకాండ పెరగటం వల్ల మనుషులు తమను గురించి తాము ఆలోచించుకోవటం మర్చిపోయి అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించక బాహ్యపరమైనటువంటి భగవంతుడి గురించి ఆలోచిస్తూ బంధాలను బలోపేతం చేసుకొని అంతరంగ శుద్ధి జరగకుండా మనుషులు సాధనలో పూర్తిగా ఫలితాన్ని పొందలేకపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అద్వైతమే శాస్త్రీయమైనది. ద్వైత విశిష్టాద్వైతాలు రెండు కూడా అశాస్త్రీయమైనవి. ద్వైత విశిష్టాద్వైతాల్లో ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి అద్వైత దర్శనం జ్ఞానం అంటున్నారు. అద్వైతం ద్వారా లభించేటటువంటి జ్ఞానమే శ్రేష్టమైనది అంటున్నారు. ద్వైత విశిష్టాద్వైతాలు ప్రాథమికంగా అవసరమే, కానీ వాటిలో ఇరుక్కోకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే బంధాలను పెంచే ఎటువంటి విధానమైనా అశాస్త్రీయమైనదే. బంధాలను కరిగించి వేసేటటువంటి విధానమే శాస్త్రీయమైనది. అందుకు అద్వైతం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. మరొక విషయం ఏంటంటే, ఒక గురువు కానీ, బాబా కానీ, స్వామీజీ కానీ ఎవరితోనైనా బలీయమైనటువంటి బంధం ఏర్పరచుకునేటట్లయితే ఆ రూపం వారి యొక్క భావాలు మనసులో బలంగా ప్రతిష్ఠించుకొని అవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటాయి. ఇవాళ సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి. అనేక మంది అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు. ఎవరు అనుసరించే విధానం వారికి గొప్పగా కనిపిస్తుంది. వాస్తవానికి అందులో ఏ గొప్ప లేదు. ఎందుకంటే ఆ సంస్థలు ఇరుక్కుపోతున్నారు, ఆ గురువుతో అతుక్కుపోతున్నారు. ఇంతకు మించిన దురదృష్టం ప్రపంచంలో మరొకటి లేదు. ఒక రకంగా చెప్పాలంటే సంస్థలే ఆధ్యాత్మికతను బలహీనపరుస్తున్నాయి. గురువులు శిష్యుల్ని బంధించడం వల్ల శిష్యులు బలహీనపడుతున్నారు. శిష్యులు కూడా గురువుల్ని ఉన్నతంగా భావిస్తూ తమ అంతరంగంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇవన్నీ బాహ్యపరమైనటువంటి విషయాలే కదా, బాహ్యపరమైనటువంటి అంశాలే కదా. ఎప్పుడైతే కొంతకాలం సాధన చేసిన ఫలితం రావటం లేదో ఆ మార్గం అశాస్త్రీయంగా ఉందని తెలుసుకుంటే చాలు. కొన్ని సందర్భాల్లో ఫలితం రాకపోగా మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి, బ్యాలెన్స్ను కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అతిగా ప్రవర్తించడం జరుగుతుందంటే సాధన ద్వారా పురోగమనం జరగకపోగా తిరోగమనం జరిగినట్లే కదా. కాబట్టి సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుపై బలవంత ప్రయోగాలు చేయకూడదు. కదలకుండా కూర్చుంటున్నాం, చాలా మంచిదే. అక్కడ శరీరాన్ని బంధిస్తున్నామంటే మనసు కూడా బంధించబడ్డట్లే కదా. ఏ వ్యక్తినైనా మీరు బంధించండి, అతనిలో తిరుగుబాటు జరుగుతుంది. అలాగే మనసును బంధించామనుకోండి, మనసు కూడా తిరుగుబాటు చేస్తుంది కదా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనసు నిలకడగా ఉండటం లేదు అనుకుంటున్నారు. నిలకడగా ఉండదు, నిలకడగా ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది సమాధాభ్యాసం అనగానే అన్ని ఆలోచనలు పూర్తిగా కరిగిపోయి శూన్యస్థితి రావాలి అనుకుంటున్నారు.
ఎప్పుడో ఒకప్పుడు శూన్యస్థితి కలిగిందనుకోండి, అదే ఎప్పుడు కలగాలనుకుంటూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. కలిగినప్పుడు సంతృప్తి ఉంటుంది, కలగకపోతే అసంతృప్తి ఉంటుంది. అసలు సాధన అంటే ఏమిటి? ఆలోచనలతో పాటు ఉండటమే సాధన తప్ప ఆలోచనలు లేకుండా ఉండటం సాధన కానే కాదే. ఆలోచనలు కూడా భగవంతుడే కదా. మనం భగవంతుని వ్యతిరేకిస్తే ఎట్లా? మనసు కూడా భగవంతుడే కదా. మనసును బంధిస్తే ఎట్లా? మనసును బంధించడం అంటే దాన్ని ఇంకా తీవ్రతరం చేయటమే కదా, బలోపేతం చేయటమే కదా. కాబట్టి ఏ ఉద్దేశంతో మనం సాధన చేస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు ఆ సాధన కొనసాగించి ఎటువంటి ప్రయోజనం లేకపోతే కొంతకాలానికి ఆ మార్గం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది కదా. కాబట్టి ప్రపంచంలో అందించబడేటటువంటి సాధనలన్నీ కూడా ప్రాథమికమైనవి, పురాతనమైనవి. ఓల్డ్ టెక్నాలజీని నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. మీరు ఒక వస్తువుని తీసుకోండి, మొదట్లో తయారైనటువంటి వస్తువుకి 10 సంవత్సరాల తర్వాత తయారైనటువంటి వస్తువుకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. నాణ్యత పెరుగుతూ ఉంటుంది, క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, లోపాలన్నీ సవరించబడుతూ ఉంటాయి. అందరినీ ఆకర్షించే విధంగా ఆ వస్తువులు ఉంటాయి. ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా వస్తువు తయారైనప్పుడు ఒక రకంగా ఉంటుంది. నైపుణ్యం పెరిగిన తర్వాత తయారైనటువంటి వస్తువు మరొక రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? 21st సెంచరీలో ఉన్నాం. ప్రపంచం ఎలా ఉంది? శరవేగంగా ముందుకు పోతుంది. మానవుడు సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. భౌతికవాదపు మత్తును ఇంకా పెంచుకుంటూ ఉన్నాడు. ప్రకృతి వనరులు భస్మీపటలమవుతున్నాయి. మానవుడు చేస్తున్నటువంటి సృష్టిని ప్రకృతి అన్ని విధాల ధ్వంసం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో మనిషి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని, ఆలోచన విధానాన్ని, అలవాట్లను తప్పనిసరిగా మార్చగలగాలి. కాబట్టి లౌకిక జీవితం ధర్మబద్ధంగా, శీల సంపదతో కూడి, నైతిక విలువలతో కొనసాగితే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరమే ఉంటుంది. పూర్తిగా మనిషి బలహీనపడ్డాడు కాబట్టి బలహీనపడ్డటువంటి మనిషిని బలోపేతం చేయాలంటే అతనిపై బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా నవీన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలగాలి. నేను అనుసరించిన విధానం ఇదే. శరీరాన్ని శుద్ధి చేయాలి, ఇంద్రియ మట్టాన్ని శుద్ధి చేయాలి, మనసును ప్రశాంతంగా ఉంచాలి, బుద్ధిని సమత్వంలో ఉంచాలి, హృదయ మట్టాన్ని వికసింపజేయాలి, ఆజ్ఞ చక్రాన్ని సమూలంగా శుద్ధి చేయాలి. అంతిమంగా ఆత్మమయ కోశానికి మనిషిని మళ్లించగలగాలి. క్రింద నుండి పై వరకు అన్ని మట్టాలు సమూలంగా శుద్ధి గావించబడితేనే మనిషిలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వాటిని శుద్ధి చేయటం కోసం ప్రాథమికంగా తప్పనిసరిగా కొన్ని విధానాలను మనం అనుసరించవలసిందే. కానీ ప్రాథమికమైనటువంటి మట్టాల్లో కూర్చుంటే ఆజ్ఞచక్రం శుద్ధి కాదు కదా. ఆజ్ఞచక్రం శుద్ధి అయిన తర్వాత అన్ని చక్రాలు శుద్ధి అవుతాయి. ఆజ్ఞచక్రం బలహీనంగా ఉంటే క్రింద చక్రాలు మాత్రమే శుద్ధి అయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు.
నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, నిరోధక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు పటిష్టంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తే మనిషి జీవితాంతం సాధనలో ఉన్నట్లే. ఈ 3 వ్యవస్థలు బలహీనంగా ఉంటే వాటిని సరిచేసేటటువంటి విధానం మీద దృష్టిని కేంద్రీకరించాలి తప్ప భౌతికపరమైనటువంటి అంశాల ద్వారా అవి సరయ్యే అవకాశం లేదు. మరేమిటి దీనికి పరిష్కారం? ఏమీ లేదు. ఏ మనసు అయితే మనిషిని బలహీనపరిచిందో, ఏ మనసు అయితే మనిషిని బలహీనపరిచిందో ఆ మనసును మంచి మార్గం వైపుకు మళ్లించాలి. ఆలోచన విధానం మారాలి, జీవన శైలి మారాలి, ఆహార విహారాలలో, అలవాట్లలో సమూల మార్పులు రావాలి. ఎప్పుడైతే జీవన శైలి మారిందో 90% సాధన కళ్ళు తెరిచి ఉండగానే జరుగుతూ ఉంటుంది. అట్టి స్థితిలో అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం చాలా సులభం అవుతుంది. ఎవరు కఠోరంగా కాఠిన్యంగా సాధన చేస్తున్నారంటే జీవనశైలి మారకుండా అతీంద్రియ శక్తుల కోసం బలవంతంగా సాధనలు చేస్తున్నారు. అతీంద్రియ శక్తులు సాధన చేసినందువల్ల రావు, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకుంటే వస్తాయి. ఎప్పుడైతే సాధన కఠినంగా కాఠిన్యంగా ఉందో మనం పరిణామాన్ని బలవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పరిణామం వేగంగా జరగదు, పరిణామం ఆగిపోదు, అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. తిరోగమన పరిణామం అయితే దాన్ని పురోగమన వైపుకు మళ్లించాలి. పురోగమన పరిణామం అయితే దాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్ళాలి. 15 నిమిషాలు బలవంతంగా శరీరాన్ని బంధించేటట్లయితే తర్వాత ఆ శరీరాన్ని గమనించండి ఎలా ఉంటుందో. బలహీనపడుతుంది. బంధించటం అంటే అది చాలా ప్రమాదకరం. బంధాలు పెరుగుతున్నాయంటే మనసు కలుషితం అవుతుంది కదా. కాబట్టి బంధాలను బలోపేతం చేయకూడదు, బంధాలను బలహీనపరచాలి. దీనికి నేను అనుసరించిన విధానం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం. జీవితాన్ని గురించి, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలను గురించి, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి, భౌతికవాదపు జీవన విధానాన్ని గురించి, అలవాట్లను గురించి, ఆహారాన్ని గురించి తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? భౌతికవాదాన్ని పెంచే విధంగా ఉండకూడదు. భౌతికవాదం పట్ల విరక్తిని, వ్యతిరేకతను, విముఖతను కలగజేసే విధంగా ఆ జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం అన్నాను. ఎందుకు ప్రమాదం? ఎందుకు ప్రమాదం అంటే జ్ఞానము అనేది ఏదైనా, ఎటువంటిదైనా ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ప్రతి సంస్కారం ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ప్రతి ఆలోచన ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ప్రతి మాట ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ప్రతి కర్మ ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ప్రతి సంఘటన ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ప్రతి సన్నివేశం ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ద్వంద్వాలు ఉన్నాయంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే. మనం అనుభూతిని కలిగించేటటువంటి విధానాన్ని కోరుకుంటూ అలజడిని కలిగించేటటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నామంటే నెగటివ్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, పాజిటివ్ని కోరుకుంటూ ఉన్నాం. నెగటివ్ పాజిటివ్లు రెండూ బంధాలే కదా. మనం విజయాన్ని కోరుకుంటున్నామంటే అపజయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా.
అపజయాన్ని వ్యతిరేకిస్తున్నామంటే విజయాన్ని ఆశిస్తున్నట్లే కదా. విజయం అపజయం రెండు ఏమిటి? బంధాలే కదా, ద్వంద్వాలే కదా, పాక్షికాలే కదా, అసంపూర్ణాలే కదా, పరస్పర విరుద్ధమైన అంశాలే కదా, సంకల్ప వికల్పాలే కదా. అవి మనసుకు సంబంధించినవే కదా, జ్ఞానానికి సంబంధించినవే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అని ఒకవైపు చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రమాదం అంటున్నాను. ఎందువల్ల? జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే, జీవితానికి సంబంధించిందే, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలకు సంబంధించిందే. సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు, వ్యక్తి సైతం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. మార్పులు చెందేది ఏది కూడా సత్యం కానే కాదు, మాయకు ప్రతిరూపం. ఇదే కీలకమైనటువంటి అంశం. దీని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మనకు తాళొచ్చేయి దొరికినట్లే. కాబట్టి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ప్రమాదం. మరి మనకు ఎటువంటి జ్ఞానం కావాలి? భౌతికపరమైనటువంటి జ్ఞానాన్ని కరిగించే జ్ఞానం కావాలి. మన అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాన్ని సమూలంగా కరిగించేటటువంటి జ్ఞానం కావాలి. అదేమిటి? అద్వైతం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ద్వైతానికి అద్వైతానికి వ్యత్యాసం ఏంటి? ద్వైతంలో జీవుడు దేవుడు వేరుగా ఉంటారు. అద్వైతంలో ద్వంద్వాలు రెండు కూడా కరిగిపోతాయి, కలిసిపోతాయి. ఎప్పుడైతే ద్వంద్వాలు కరిగిపోయాయో, కలిసిపోయాయో, జ్ఞానం కూడా కరిగిపోతుంది. కాబట్టి నెగిటివ్ మాయే, పాజిటివ్ కూడా మాయే. నెగిటివ్ అనేది ఇనుప సంఖ్యలు అయితే పాజిటివ్ అనేది బంగారు సంఖ్యలు అవుతుంది. ఎప్పుడైతే కనిపించే స్థూల జగత్తు మొత్తం మాయా అనేటటువంటి భావన కలుగుతుందో, భౌతిక జగత్తుతో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా బలహీనపడిపోతాయి. అప్పుడు మనిషి బాహ్యముఖ ప్రయాణం నుండి అంతర్ముఖానికి మళ్ళుతాడు. అది ఆధ్యాత్మిక పునాదికి స్పష్టమైనటువంటి బీజం అవుతుంది, సోపానం అవుతుంది. బాహ్యముఖంలో ఉన్నంత వరకు బంధాలు పెరుగుతూనే ఉంటాయి. అంతర్ముఖమైన మరుక్షణమే బంధాలు కరిగిపోతాయి. కాబట్టి బంధాలు కరిగిపోవాలి తప్ప బలోపేతం కాకూడదు. బంధాలు కరిగిపోతున్నాయంటే మనసు ఖాళీ అవుతుంది. మనసు ఖాళీ అవుతుందంటే ఆ మనసే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి సాధన యొక్క అవసరం ఏమిటి? మోహాన్ని కరిగించుకొని మోక్షాన్ని పొందటం కోసం, బంధాలను కరిగించుకొని స్వేచ్ఛను పొందటం కోసం, శారీరక రుగ్మతలను తొలగించుకొని ఆరోగ్యం పొందటం కోసం, కుదించబడే జీవితకాలాన్ని పొడిగించుకోవటం కోసం, అశాంతిమయమైనటువంటి జీవన విధానాన్ని ప్రశాంతంగా కొనసాగించడం కోసం, అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తిని సమూలంగా తొలగించుకొని సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించడం కోసం, ఆనందాన్ని జీవితాంతం అనుభవిస్తూ ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవటం కోసం సాధన కావాలి. మనిషి ఉన్నతంగా ఎదగటం కోసం సాధన కావాలి తప్ప దిగజారటం కోసం సాధన యొక్క అవసరం లేదు. కాబట్టి జ్ఞానపరంగా ఎదిగినప్పుడు మనిషి అంతరంగం నిండు కుండలా ఉంటుంది. అంతరంగం నిండు కుండలా ఉన్నప్పుడు
అన్ని రకాల బలహీనతలు, లోపాలు సమూలంగా దగ్ధమైపోతాయి. అందుకే దాన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మల కట్ట మొత్తం సమూలంగా దగ్ధం గావించుకోవాలి. కాబట్టి జ్ఞానం అనేది అవసరం ప్రాథమికంగా. ఆ జ్ఞానమే అవరోధం. ఎప్పుడైతే జ్ఞానం మాయ అని తెలుసుకుంటామో అప్పుడు జీవితం మాయగా గోచరిస్తుంది. సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు సైతం మాయగా గోచరిస్తాయి. మాయ అనుకున్నప్పుడు దాని పట్ల విముఖత కలుగుతుంది. వాస్తవం అనుకున్నప్పుడు దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. భౌతికవాది వాస్తవం అనుకుంటాడు, కానీ ఆధ్యాత్మికవేత్త మాత్రం అదంతా మాయకు ప్రతిరూపంగా భావిస్తాడు. మాయకు ప్రతిరూపంగా భావించినప్పుడు దాని పట్ల ఆసక్తి ఉండదు, వ్యతిరేకత ఏర్పడుతుంది, విముఖత కలుగుతుంది, విరక్తి కలుగుతుంది. కాబట్టి సాధన అనేది శారీరక స్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి, అంతరంగ స్థితిని బట్టి, అంతరంగ స్వభావాన్ని బట్టి ఉండాలి తప్ప బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. బలవంతంగా సాధన చేయటం అంటే అది తప్పనిసరిగా తిరోగమనమే. తిరోగమనాన్ని కొనసాగించేటట్లయితే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. అందుకే ఆధ్యాత్మిక ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవటానికి మూల కారణం ఏంటంటే జ్ఞానపరంగా ఎదగకుండా, దైనందిన జీవితం మారకుండా బలవంతంగా, కఠోరంగా, కాఠిన్యంగా అవసరం కొద్దీ ఆశించి సాధనలు కొనసాగించటమే. అందుకే ఆధ్యాత్మిక మార్గం కూడా భౌతికవాదం మొత్తం అరికట్టలేకపోయింది. మనిషి బలమైనటువంటి వ్యవస్థలో బంధించబడి సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కొని పోయి అడుగడుగున మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు అటువంటి మనసు మీద బలవంత ప్రయోగాలు చేస్తే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కాబట్టి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ప్రమాదం, జ్ఞానమే అవరోధం. అవరోధాన్ని తొలగించుకోవాలి, ప్రమాదం నుండి బయటపడాలి. అన్నింటినీ, అందరినీ వదిలేసి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించే విధంగా సాధన ఉండాలి. అటువంటి సాధన వైపుకు మీరందరూ కూడా ఉపక్రమించి సత్ఫలితాన్ని పొందటం కోసం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.